ఎవరు అయ్యే జాగిరి ఈ దేశంలో ఉన్నాం, ఈ దేశంలో ఉండి ఈ దేశంలో నీళ్లు తాగుతానం, ఈ దేశంలో గాలి పిలుస్తానం, ఈ గడ్డ మీద బతుకుతానం, ఈ గడ్డ మీద ఉన్న గుడ్డ కట్టుకుంటానం అనుకునే ప్రతి నా కొడుకు చూడాలి. ఖచ్చితంగా మన దేశాన్ని గౌరవించాల్సిందే, మన జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిందే. ఇలాంటి అడ్డమైన పాకిస్తాన్లు, కరాచీలు, గిరాచీలు అనే పేర్లు 100% తీసేయాలి. దాని పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కరాచీ బేకరీలు, ఈ కరాచీ అని పేరు ఉండడం వల్ల పాకిస్తాన్కు మనకు యుద్ధమైంది. సో పాకిస్తాన్లో ఒక భాగము కరాచీ అనేది. సో ఆ పేరు మీద బేకరీలు వద్దు అని చెప్పేసి కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, హిందువులు, బీజేపీలు దాడులు చేస్తారని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మన తెలంగాణ మంత్రి సీతక్క ఏం చెప్పిందంటే, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేస్తారు, ఇది మానుకోవాలి అని అంటారు. దయచేసి సీతక్క మీద నాకు మంచి అభిప్రాయం ఉండే. సీతక్క లాంటి వ్యక్తి ఇలా మాట్లాడదు. దేశాన్ని గౌరవించాలి, దేశభక్తి ఉండాలి, దేశభక్తిని పెంపొందించాలి ఒక మంత్రి. కరాచీ అనే పేరు కరంచంద్ అట, కరంచంద్ నుంచి వెళ్ళి కరాచీ వచ్చింది అనేదో చెప్పింది. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పిందంటే సీతక్క, గుజరాత్లో కావచ్చు, ప్రతి చోట అమిత్ షా ఉన్న కాడ, మోడీ ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ కరాచీ బేకరీలు ఉన్నాయి అని గుర్తు చేసినారు. సో ఈ కరాచీ బేకరీలు ఎప్పుడు ఉన్నాయంటే, మోడీ ఉన్న కాడ ఉన్నాయి, అమిత్ షా ఉన్న కాడ ఉన్నాయి, ప్రతి ఒక్క చోట కరాచీ బేకరీలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వీటిని ఎంకరేజ్ చేసింది మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో 55 సంవత్సరాలు పాలించిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కరాచీ బేకరీలను, ఈ కరాచీ అనే పేరును ఎంకరేజ్ చేసింది. సో కాబట్టి దయచేసి సీతక్క, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్న చోట లేవు అవి, వాటిని మీరు ఎంకరేజ్ చేసి అన్ని తీసుకొచ్చిర్రు. అయోధ్య కూడా మనకు లేకుండా చేసిర్రు మీరు. గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక అయోధ్య మందిరాన్ని నిర్మించిర్రు. అలాగే ఆ ముస్లింలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు. సో మోడీ గారు ఏది చేసినా ఇటు హిందువులు, ముస్లింలు గొడవలు పెట్టుకోకుండా ఉండడం కోసం ఏం చేయాలనో ప్రతి చేస్తూ ఉన్నారు. కేవలం మన టార్గెట్ టెర్రరిజం. ఇలా పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం అనేది క్లియర్గా తేలిపోయింది. సీతక్కకు తెలియకపోతే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులు చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ పోయింది అంత్యక్రియలకు, సంతాపం తెలియజేసిర్రు. సో ఇదంతా కూడా సీతక్క చూసింది. మరి దయచేసి సీతక్క లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా కూడా ఇది రాజకీయ లబ్ధి కాదు. సీతక్క దయచేసి మీరు గమనించాలి. ప్రతిదాన్ని రాజకీయం అనుకోవద్దు. ఏం కరాచీ పేరు లేకపోతే ఏమన్నా అవుతుందా? అది పాకిస్తాన్ అని పేరే, అందులో నో డౌట్. కరాచీ అనేది పాకిస్తాన్ అని పేరే, అది పాకిస్తాన్లో ఏరియాకు కరాచీ అనే పేరునది. సో అదే పేరు మీద వీళ్ళు బేకరీలు నడుపుతారు. కరంచంద్ అని మీరు దానికి పేరు పెట్టిళ్ళు. అలాంటి కరాచీ పేర్లు అనేది ఉండడం అనేది కరెక్ట్ కాదు. అంటే దాన్ని ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. నేను నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను నిజంగా చెప్తాను. టోటల్గా మన రాష్ట్రంలో మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. చాలా మంచిగా మాట్లాడారు. వారి యొక్క నెల జీతాన్ని ఆర్మీ కోసం ఇచ్చిర్రు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఎంపీ కావచ్చు, ప్రతి ప్రజాప్రతినిధి నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు 10-20 వేల జీతం తీసుకున్న వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు మీ యొక్క జీతాలను ఆర్మీకి ఇవ్వండి. అక్కడ ఖర్చు అయింది, ఆర్మీకి ఇవ్వండి. అంటే ఆర్మీకి ఖర్చు అవుతుంది అక్కడ, మనం బాంబులకు కావచ్చు, మనం క్షిపణులకు కావచ్చు. సో మీరు అందరు ఇస్తే వాళ్ళకు కొంత, మనం రేపు పొద్దున మనం కొంచెం స్టాండర్డ్గా ఉంటాం. ఎందుకంటే యుద్ధం చేయాలి, వెనుక వేయండు నరేంద్ర మోడీ వెనుక పోలే. యుద్ధం విషయంలో నరేంద్ర మోడీ గారు వెనుకకు పోలేదు. ఎప్పుడైనా ఒక దేశం మధ్యవర్తిత్వం చేస్తా అంటే నువ్వెంత అంటే ఆ దేశం మనకు శత్రువు అవుతుంది. కాబట్టి అలాంటి ఏ దేశాన్ని శత్రువు కాకుండా మెల్లగా సముదాయించి ఓపికగా చెప్పాలి. ఇంత ఆవేశం పనిచేయదు. మరి ఏం బీకిర్రు? 50 సంవత్సరాలు ఏం బీకిర్రు? పాకిస్తాన్ అంత పెరగడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్లో గడ్డి మొలవ కూడా చేయొచ్చు. ఎందుకు చేయలే? వాళ్ళకు గతంలో అసలు ఏ దేశం సపోర్ట్ లేదు. గతంలో అటువంటి పాకిస్తాన్కి ఇలా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. చైనా లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు, ఇలా అమెరికా కూడా వాళ్లకు వ్యాపార రంగంలో వాళ్ళకు కొంత హెల్ప్ చేస్తానని చెప్పింది. అటువంటి అప్పుడు సంయమనం పాటించాలి. యుద్ధం ఇంకా అయిపోలేదు. క్లియర్గా ఇంకో వారం 10 రోజులు గడిస్తే కానీ యుద్ధం అయిపోయిందా అయిపోలేదా, మనం గెలిచినట్ట వాళ్ళు గెలిచినట్ట అనే వివరాలు ఇంకొక వారం రోజులు తెస్తాయి. ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో నష్టం జరిగింది పాకిస్తాన్కే. పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. కాలబేరానికి వచ్చి అమెరికాకు దండం పెట్టింది. అమెరికా రాయబారం చేసింది. సో దీనికి అమెరికా వాళ్ళు మాట్లాడిన దానికి అమెరికా దేశంతో మనకు అవసరం లేదా? చుట్టుపక్కల ఏ దేశంతో అందరితో లోన్లు పెట్టుకుంటే చంపుతారు. మీకు కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు ఇండియా కూడా మీకు కావాల్సింది ఇదే. ఏంటంటే యుద్ధం జరగాలి, ఆర్థికంగా బాగా నష్టపోవాలి. ఎప్పుడు యుద్ధం చేయాలనో అప్పుడు చేయాలి. తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాలి మిత్రులారా. ఆర్థికంగా నష్టపోవాలి, మోడీ దిగాలి, మేము ఎక్కాలి. దీనికట ఈ టైంలో పార్లమెంట్ సమావేశాలు కావాలట. ఏం కొంచెమని ఆలోచించాలి. ఇజ్జత్ అనిపించాలి ఈ పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు కావాలనుకుంటున్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేసేది మీరు కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు ఎందుకు పార్లమెంట్? ఎందుకు నరేంద్ర మోడీ గారు ఏమైనా అమ్ముడు పోతాడా? పాకిస్తాన్ వానికి అమ్ముడు పోతాడా? ఒక్కసారి ఆలోచించండి. దమ్ము ధైర్యం ఉంటానండి ఆ మాటనండి. దేశంలో మొత్తం ఉరికిస్తారు, కాంగ్రెస్ వాళ్ళని ఉరికిస్తారు దేశ ప్రజలే. ఇలా నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం 5వ స్థానాలు ఉంటేనే యుద్ధం చేయగలిగినాం. ఆర్థికంగా ఉంటే యుద్ధం చేయగలిగినాం. పాకిస్తాన్లో సూపర్ మార్కెట్ల ముంగట మొత్తం లైన్లు, మన దగ్గర అటువంటి లైన్లు కట్టినాం. మనం ఒక్కసారి ఆలోచించాలి. మనం ఆర్థికంగా మంచిగా ఉన్నాం. మనం ఏ ర్యాంకులో ఉండే ఆర్థికంగా ఇవాళ ఏ ర్యాంకుకి వచ్చినాం?
ఏ గవర్నమెంట్లో ఏ ర్యాంక్ ఉండే ఒక్కసారి ఆలోచించండి. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ హయాంలో మన ర్యాంక్ ఎంత, ఇవాళ మనం 5వ ర్యాంక్ ఎట్లా వచ్చినాం ఒక్కసారి ఆలోచించాలి. సో మిత్రులారా, నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ కరాచీ అనే పేరును తీసేయండి. ఎందుకు అవసరమా? పాకిస్తాన్ అనే పేరు అవసరమా అండి? తీసేయండి, కరాచీ అనే పేరు తీసేయండి, తప్పేం లేదు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసే క్లియర్గా చెప్పిండు, పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నాడు, హిందుస్థాన్ జిందాబాద్ అన్నాడు. అవసరం అటువంటి పాకిస్తాన్ పేర్లు అవసరమా అండి? బేకరీలకు అవసరమా? మన కర్మ ఏంటంటే బ్రాండ్ షాపులకు భద్రకాళి వైన్స్, వినాయక వైన్స్ ఏంటి అండి ఇవి? మన కర్మ ఇది. ఇవన్నీ తీసేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలి. ఎక్కడ లేని హైడ్రాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ తీసుకొచ్చారు. అట్లనే ప్రతిదీ ఇటువంటి సంచలనమైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. తీసుకొని ఈ బ్రాండ్ షాపులకు వాటి వీటికి భద్రకాళి వైన్స్లు, ఆ వైన్స్లు, ఈ వైన్స్లు పేర్లు తీసేయాలి. అలాగే పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది, పాకిస్తాన్ మనకు శత్రు దేశమే. ఇంకెప్పుడు కూడా ఎగ్జాంపుల్ తీసుకొని పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్ ఏ ఒక్క ఎదవ కూడా మాట్లాడద్దు. ఎందుకంటే కంప్లీట్ ఉగ్రవాదాన్ని పోషిస్తా ఉన్నారు వాళ్ళు. మనకు అర్థమైంది, ఉగ్ర స్థావరాలు 21కి మించి ఉగ్ర స్థావరాలు పాకిస్తాన్ ఉన్నాయి, వాళ్ళకు సహాయం చేసేది పాకిస్తానే అని క్లియర్ గా సాక్ష్యాలతో సహా బట్టబయలైంది. కాబట్టి పాకిస్తాన్ అనేది ఉగ్రదేశం, అదంటే ఇష్టం ఉంటది అనే ఎగ్జాంపుల్ కూడా వద్దు. మనకు ఎప్పటికైనా పాకిస్తాన్ అనేది శత్రు దేశమే. సో మన టార్గెట్ POK, మన టార్గెట్ టెర్రరిస్టు లాంటి వాళ్ళను మనకు అప్పచెప్పాలి. సో ఈ ప్రధానమైన డిమాండ్లు కనుక పాకిస్తాన్ అంగీకరిస్తేనే పాకిస్తాన్తో చర్చలు, లేదంటే లేదని క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పింది. ఇందులో నో డౌట్. ఇప్పుడు అతలాకుతలమైంది పాకిస్తాన్. అల్లర్లు అయితేనే పాకిస్తాన్లో పెద్ద పెద్ద అల్లర్లు అయితేనాయి, ఆర్థికంగా దెబ్బతిన్నది, రోడ్ల మీదకి ప్రజలు వచ్చారు. అటువంటి పరిస్థితి వచ్చిందంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ సర్కార్, ఈ కేంద్ర ప్రభుత్వం చేయబట్టి. ఒక్కసారి ఆలోచించండి, ఇండియా కూటమి, మీ ఇండి కూటమి ఉంటే ఇవాళ మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటే సంకనాకిపోతాం మనం. అందరికీ తెలుసు అది. కరాచీ పేరు తీసేస్తే దానికి సంబంధించి ప్రజలందరూ చెప్తా ఉన్నా, బీజేపీ నాయకుల మీద, RSS వాళ్ళ మీద, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు నమోదైనాయి దేశవ్యాప్తంగా. వీటన్నింటినీ ఖండించాలి. శంషాబాద్ దగ్గర కూడా కేసులు అయినాయి కరాచీ బేకరీ చేయబట్టి బీజేపీ నాయకుల మీద. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే కరాచీ అనే పేరు అనేది రాజకీయాలకు అతీతంగా నేను చెప్తాను, కరాచీ అనే పేరు తొలగించాలి. ఇదే కనుక కొనసాగితే కూడా పాకిస్తాన్ అని పెట్టుకుంటాడు, ఎవరేం చేయలేరని. ఎవరు అయ్యే జాగిరి ఈ దేశంలో ఉన్నాం, ఈ దేశంలో ఉండి ఈ దేశంలో నీళ్లు తాగుతానం, ఈ దేశంలో గాలి పిలుస్తానం, ఈ గడ్డ మీద బతుకుతానం, ఈ గడ్డ మీద ఉన్న గుడ్డ కట్టుకుంటానం అనుకునే ప్రతి నా కొడుకు చూడాలి. ఖచ్చితంగా మన దేశాన్ని గౌరవించాల్సిందే, మన జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిందే. ఇలాంటి అడ్డమైన పాకిస్తాన్లు, కరాచీలు, గిరాచీలు అనే పేర్లు 100% తీసేయాలి. దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మిత్రులారా.